హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దాత్రి కేదార్ గురించి ఆలోచిస్తూ తన మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి, కేదార్కి నా మీద ఉంది ఇష్టమా, స్నేహమా, లేదంటే ప్రేమ అని చెప్పి ఒకవేళ కేదార్ని డైరెక్ట్గా అడిగితే ఏమనుకుంటాడో ఏంటో. సరే, ముందైతే ఫ్రెష్ అవుదాం, తర్వాత ఈ విషయం గురించి ఆలోచించవచ్చు అనుకుని దాత్రి చీర కోసం అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అలా చీర వెతుకుతూ ఉండగా అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. కబోర్డ్లో ఉన్న ఆ బాక్స్ని చూసి ఈ బాక్స్ ఎవరిదై ఉంటుంది, ఈ కబోర్డ్లోకి ఎలా వచ్చింది అనుకొని ఇక అలా బెడ్ మీద కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో కేదార్ దాచుకున్న వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాత్రి ఆ వస్తువులన్నిటినీ ఒక్కొక్కటిగా తెరిచి చూస్తూ ఉంటుంది. అందులో దాత్రి కేదార్కి ఇచ్చిన రబ్బర్ బ్యాండ్, గ్రీటింగ్ కార్డ్తో పాటు ఎన్నో వస్తువులు ఉంటాయి. ఇక అలా దాత్రి ఫ్రెండ్షిప్ డే రోజున రబ్బర్ బ్యాండ్ని కేదార్ చేతికి వేస్తూ మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా కలకలం ఇలాగే ఉండిపోవాలంటూ చెప్పిన విషయాన్ని, అలాగే కేదార్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు పెన్ని గిఫ్ట్గా ఇచ్చిన విషయాన్ని, ఇలా ఒక్కొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుని కేదార్ నా వస్తువులన్నీ ఇంతలా జాగ్రత్తగా దాచుకున్నాడంటే కేదార్ నన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి దాత్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కౌశికి వస్తుంది. ఏంటి దాత్రి ఈ వస్తువులన్నీ అని చెప్పి కౌశికి అడుగుతూ ఉంటే అప్పుడు దాత్రి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. ఇవన్నీ కేదార్ భద్రంగా దాచుకున్న వస్తువులు అని చెప్పి కౌశికి అడగడంతో దాత్రి అవునని సమాధానం ఇస్తుంది. అంటే కేదార్కి నీ మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పి కౌశికి అంటూ ఉంటే ప్రేమ వదినా అని చెప్పి దాత్రి ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రేమేంటి దాత్రి, అంతకంటే ఎక్కువ కేదార్ నిన్ను ఇంతలా ఆరాధిస్తున్నాడంటే తన మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా కేదార్ లాంటి మంచి మనిషి దొరకడం నీ అదృష్టం. నీ ప్రేమ ఇలాగే కలకాలం ఉండిపోవాలి, మాలాగా అపార్థాల పాలు కాకూడదు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అప్పుడు దాత్రి ప్రతి విషయంలో కూడా కేదార్ తనకు సపోర్ట్ చేసే విషయాన్ని గుర్తు చేసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సరే, త్వరగా ఈ వస్తువులని లోపల పెట్టేసి ఫంక్షన్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి కిందకి రా అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అలాగే వదినా అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇంతలో దాత్రి అంటూ కేదార్ పిలుస్తూ ఉండడంతో దాత్రి ఆ బాక్స్ మీద టవల్ కప్పేసి ఉంచుతుంది. ఇంతలో కేదార్ దాత్రి దగ్గరికి వస్తాడు. దాత్రి, ఫంక్షన్కి టైం అవుతుంది కదా, నా టవల్ దొరకట్లేదు, కాస్త చూసిస్తావా అని చెప్పి దాత్రిని అడుగుతూ ఉంటాడు. ఇంతలో బాక్స్లో ఉండాల్సిన క్లిప్ కింద పడిపోవడంతో అది చూసిన కేదార్ ఇది దాత్రి క్లిప్ కదా, ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి కేదార్ అది నీ చేతిలో అని చెప్పి దాత్రి కావాలని అడుగుతూ ఉంటుంది. ఇది ఎవరిదో క్లిప్ అనుకుంటా, ఇక్కడ పడిపోయిందని చెప్పి కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి ఇటువంటి క్లిప్స్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వాడేదాన్ని, ఇప్పుడు వాడటం లేదు, మరి ఈ క్లిప్ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుందో అని చెప్పి కావాలని కేదార్ని అడుగుతూ ఉంటే అప్పుడు కేదార్ ఎవరైనా అనుకోకుండా ఇక్కడ పడేసుకుని ఉంటారేమో అని చెప్పి అంటూ ఉంటాడు. సరే, ఎవరిదో క్లిప్ మన దగ్గర ఎందుకు, దీన్ని నేను పడైనా అని చెప్పి దాత్రి అంటూ ఉంటే వద్దు, ఎవరిదో ఏంటో నేను కనుక్కొని ఇచ్చేస్తానులే అని చెప్పి కేదార్ అంటాడు. ఇక కేదార్ అలా తడబడడాన్ని చూసి దాత్రి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. సరే కేదార్, ఫంక్షన్కి టైం అవుతుంది కదా, నువ్వు ఫ్రెష్ అయ్యరా అని చెప్పి దాత్రి కేదార్కి చెబుతుంది. మరోవైపు కౌశికి సురేష్ తనని అపార్థం చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. కేదార్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దాత్రి కేదార్తో అన్నయ్య అన్న మాటలకు వదిన పాపం ఎంతలా బాధపడుతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే అవును అక్క చాలా బాధపడుతుంది, మనం ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి కేదార్ అంటాడు. అప్పుడు దాత్రి కేదార్ ఇద్దరు కూడా కౌశికి దగ్గరికి వస్తారు. వదిన, అన్నయ్య మిమ్మల్ని అనుకోకుండా అపార్థం చేసుకున్నారు, వెళ్ళి ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం పదండి వదిన అని చెప్పి అంటూ ఉంటే వద్దులే దాత్రి, ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన ఆయన అర్థం చేసుకుంటారని నేను అనుకోవడం లేదని చెప్పి అంటూ ఉంటుంది. ఒకసారి మాట్లాడితేనే కదా వదిన తెలిసేది, తప్పు ఎవరు చేశారో బయట పెట్టాలని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దాత్రి కేదార్ ఇద్దరు కూడా కౌశికిని తీసుకొని సురేష్ దగ్గరికి వెళ్తారు.
అన్నయ్య అని చెప్పి దాత్రి పిలుస్తూ ఉంటే, వద్దు దాత్రి, నువ్వేం చెప్పినా కూడా నేను కన్విన్స్ అవ్వదలుచుకోవడం లేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పి సురేష్ అంటాడు. దాంతో దాత్రి, వదిన ఏ పనిలో ఉన్నా కూడా పని మనిషికి ఇవ్వాల్సిన కవర్లో మీరు ఇచ్చిన చీరను పెడుతుందని నేను అనుకోవడం లేదన్నయ్య, ఇంట్లో వాళ్ళెవరో ఇదంతా కావాలని చేశారు, నేను ప్రూవ్ చేస్తానని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అన్నయ్య, తప్పు చేసింది ఎవరో నేను బయటపెడతానని దాత్రి అంటూ ఉంటే, సరే దాత్రి నువ్వు అంటున్నావు కాబట్టి నేను వెళ్ళి హాల్లో కూర్చుంటానని సురేష్ వెళ్ళి హాల్లో కూర్చుంటాడు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరో ఎలా కనిపెడతాం దాత్రి అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, అప్పుడు దాత్రి సీసీటీవీ ఉంది కదా వదిన, అందులో ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది కదా అంటూ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కౌశికి అందులో చీర మార్చింది నిషిక అని అర్థమయ్యి చాలా ఆవేశంగా హాల్లోకి వచ్చి నిషిక చెంప పగలగొడుతుంది. అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏమైందమ్మా కౌశికి, ఎందుకు ఇప్పుడు నిషికాను అలా కొడుతున్నావని వైజయంతి అంటూ ఉంటే, చీరను మార్చింది నిషిక పిన్ని అని చెప్పి కావాలని నాకు సురేష్కి మధ్య అపార్థాలు సృష్టించడానికి ఇదంతా చేసావు కదా అంటూ నిషికని నిలదీస్తూ ఉంటుంది. ఏదో తెలియక పొరపాటు చేసి ఉంటుందిలే, వదిలేయమ్మా అని చెప్పి వైజయంతి అడ్డొస్తూ ఉంటే, లేదు పిన్ని, ఇంతకుముందు ఎన్నోసార్లు కూడా నిషిక ఎన్నో పొరపాట్లు చేసింది, కొత్తగా వచ్చింది కదా, ఏదో ఒకరోజు తెలుసుకొని మన అందరిలో కలిసిపోతుందని నేను కూడా అనుకున్నాను, మీ మొహం చూసి ఇన్నిసార్లు వదిలేశాను, కానీ ఈసారి మాత్రం నిషికని క్షమించేదే లేదు, ఇంట్లో నుండి వెళ్ళిపో నిషిక అని చెప్పి కౌశికి మండిపడుతూ ఉంటుంది. యువరాజ్ అడ్డుపడుతూ ఉంటే, వద్దు యువరాజ్, నీ పిల్లానికి నువ్వు సపోర్ట్ చేయొద్దు, చీర మార్చింది నిషిక అని సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా తేలిపోయింది, కావాలంటే నువ్వు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, ఈ ఒక్కసారికి తన్ను క్షమించేసాయని చెప్పి వైజయంతి అంటూ ఉంటే, సరే పిన్ని, ఈ ఒక్కసారికి నేను మీ మొహం చూసి క్షమిస్తున్నాను, ఇంకెప్పుడు కూడా తను నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి కౌశికి వార్నింగ్ ఇస్తుంది. అలాగే అమ్మ, ఇక మీదట జోక్యం చేసుకోదంటూ వైజయంతి నిషికాని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అంతా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కౌశికి సురేష్ క్షమాపణ చెబుతూ ఉంటాడు. సారీ కౌశికి, నేను నీకు ఇచ్చిన చీరను పని మనిషి కట్టుకోవడంతో అది చూడలేక అనవసరంగా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించని చెప్పి సురేష్ కౌశికి చేయి పట్టుకొని సారీ చెప్పబోతూ ఉంటే, వద్దు సురేష్, ఇప్పటి వరకు నువ్వు నన్ను చేసుకున్న అపార్థాల వల్ల నేను బాధపడింది చాలు, ఇక మీదట నీ వల్ల నేను బాధపడింది చాలు, ఇక నువ్వు నాకు ఏ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.